Good morning to everyone on the third day. దేవునికి స్తుతి కలుగును గాక. ఈ మూడవ దినం ఉదయకాలమున మీకు అందరికీ శుభోదయం, ఉదయకాలపు వందనాలు. I hope you all had a good night's rest last night. గత రాత్రి మీరు అందరూ కూడా మంచి విశ్రాంతి తీసుకొని ఉంటున్నారని నేను ఆశిస్తూ ఉన్నాను. And I also hope you had a good breakfast. మంచి ఉదయకాలపు నాస్తా కూడా మీరు చేసి ఉంటారని కూడా ఆశిస్తున్నాను. And good sessions in the morning as well. ఉదయకాలమున మంచి తరగతుల్లో దేవుని యొక్క వాక్యాన్ని చక్కగా విని ఉన్నారని కూడా నేను ఆశిస్తున్నాను. So today we will go to our fifth session in the doctrine of the Word of God. దేవుని వాక్య సిద్ధాంతాన్ని బోధన గురించిన 5వ తరగతిలోనికి ఈ ఉదయకాలమున మనం వెళ్దాం. I'm going to speak about the sufficiency of Scripture in this session. ఈ యొక్క తరగతిలో లేఖనముల యొక్క సమృద్ధిని గురించి లేక చాలినంత లేఖనం అనే సంగతిని మీతో మాట్లాడతాను. Scripture is sufficient. లేఖనము మనకు సరిపోతుంది, సమృద్ధిగా ఉంది. And in my last session, I'll briefly touch upon how to look at the rules for studying the Bible. ఆఖరి తరగతిలో దేవుని యొక్క వాక్యాన్ని క్రమబద్ధంగా ఎలాగూ ధ్యానం చేయాలో ఆ పద్ధతులు మీకు తెలియచేస్తాను. And it's also good to see Brother Isaac from Kanigiri. Yeah. కనిగిరి నుంచి వచ్చిన ఐజాక్ గారిని చూడటం కూడా సంతోషం. We both ministered together a few months ago in East Godavari district. జడ్మేడపాడు. East Godavari. యా, గత కొన్ని నెలల క్రితం తూర్పు గోదావరి జిల్లాలో మేమిద్దరం కలిసి వాక్య పరిచర్య చేయటం జరిగింది. So it's good to see him again this morning. ఈ ఉదయకాలమున మరలా సోదరుని చూడటం చాలా సంతోషకరం నాకు కూడా. So let us raise a question this morning. ఈ ఉదయకాలమున ఒక ప్రశ్నను మనం లేవనెత్తుదాం. Is the Bible enough for knowing what God wants us to think and do? మనము ఏమి ఆలోచన చేయాలో లేక మనం ఏమి చెయ్యాలో అనే విషయాలకు దేవుని యొక్క వాక్యం మనకు అనుగ్రహించబడి ఉండగా ఆ వాక్యం సరిపోతుందా? Let me say that again. మరలా చెప్పనివ్వండి. Is the Bible enough for knowing God and what God wants us to think and do? మనం ఏమి ఆలోచన చేయాలనుకుంటున్నామో లేక మనం ఎలాగూ ప్రవర్తించాలా లేక జీవించాలనుకుంటున్నామో ఆ సంగతిని మనం తెలుసుకోవటానికి దేవుడు మనకిచ్చిన వాక్యం సరిపోతుందా? Or should we look to other sources in addition to Scripture? ఈ లేఖనములు కాక మరి వేరే వాటిని కూడా లేక వేరే వనరులను కూడా చూడవలసినటువంటి అవసరం ఉందా లేక లేఖనం సరిపోతుందా? This session will address something called the doctrine of the sufficiency of Scripture. లేఖనముల యొక్క సమృద్ధిని, చాలినంత లేఖనము అనే సంగతిని గురించిన బోధ సిద్ధాంతాన్ని ఈ ఉదయకాలమున మనం చూడబోతున్నాం. So let me define what sufficiency means. ఈ సరిపోయినంత అనే మాటకి నిర్వచనం ఏంటో నన్ను మీకు చెప్పనివ్వండి. The sufficiency of Scripture means లేఖనము మనకు సరిపోతుంది అనే మాటకు అర్థం ఏమిటంటే that Scripture contains everything for our knowledge of God. దేవుని జ్ఞానమును గురించి మనం ఏదైతే తెలుసుకోవాలో అది అంతయు కూడా The Scripture contains it. లేఖనాల్లో మనకు తెలియజేస్తూ లేఖనములో ఉంది. The Scripture contains everything we need to know about salvation. రక్షణను గురించి మనం తెలుసుకోవాల్సినది అంతా కూడా లేఖనాల్లో ఉంది. And the Scripture contains everything we need to know about our Christian lives. మన క్రైస్తవ జీవితాన్ని మనం ఏదైతే తెలుసుకోవాలో అది అంతయు కూడా లేఖనాల్లో ఉంది. So the sufficiency of Scripture means కనుక లేఖనములు సమృద్ధి అనే మాటకు అర్థం ఏమిటంటే that the Scripture contains everything we need to know about God, salvation and our Christian lives. దేవుని గురించి, రక్షణను గురించి, క్రైస్తవ జీవితాన్ని గురించి మనం తెలుసుకోవాల్సినది అంతయు కూడా లేఖనములలో ఉంది. So this definition emphasizes ఈ యొక్క నిర్వచనము మనకు బయలుపరిచే విషయం ఏమిటంటే is that we need to search God's word alone for our salvation and for our Christian lives. మన క్రైస్తవ జీవితానికి, మన రక్షణ కొరకు మనం కేవలము లేఖనములను మాత్రమే పరిశీలన చేయవలసిన వారంగా ఉన్నాం. And also the other side of the story is ఈ విషయం యొక్క మరొక వైపు మనం చూస్తే God considers the Scriptures enough for us to live our Christian lives. మన క్రైస్తవ జీవితాన్ని జీవించటానికి ఈ యొక్క లేఖనం మనకు సరిపోతుంది అని దేవుడు అనుకుంటున్నాడు. God himself has said that the Scriptures are enough for us to know him, know about salvation, know about how to live our Christian life. దేవుడు తనకు తానే చెప్పాడు, మనకు రక్షణను గురించి తెలుసుకోవటానికి, క్రైస్తవ జీవితాన్ని గురించి తెలుసుకోవటానికి, దేవుని గురించి తెలుసుకోవటానికి లేఖనములు మనకు సరిపోతాయి. So we should rejoice in this great scriptures, this great revelation that God has given us. కనుక దేవుడు మనకి ఇచ్చిన లేఖనముల యొక్క గొప్ప ప్రత్యక్షతను గురించి మనం ఆనందించవలసిన వారంగా ఉన్నాం. And more than that, అంతకంటే ఎక్కువగా we should be content with the revelation
in full that God has given us. దేవుడు మనకిచ్చిన లేఖనం అంతటిలో మనం సంతృష్టి కలిగి ఉండాలి, అంతకంటే ఎక్కువ ఆశించకూడదు. This doctrine is clearly found in Paul's letters. పౌలు గారి యొక్క పత్రికలలో ఈ బోధ లేక ఈ సిద్ధాంతాన్ని మనం కనుగొనగలం. About the doctrine of the sufficiency of scriptures. లేఖనములలో మనకు సరిపోయినంత బోధ ఉంది అని. Look at 2 Timothy 3:15. తిమోతికి వ్రాసినటువంటి రెండవ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. 2 Timothy 3:15. తిమోతికి వ్రాసినటువంటి రెండవ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. I'll read that for you in English. Okay, చదవండి brother. చదవండి. Okay, చాలు brother. Yes. From childhood you've been acquainted with the sacred writings, notice then, which are able to instruct you for salvation through faith in Christ Jesus. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక. So Paul is writing to Timothy saying that the sacred writings, which are scriptures, ఇక్కడ పౌలు గారు తిమోతికి వ్రాస్తూ లేఖనములు పరిశుద్ధ లేఖనములు అని వ్రాస్తున్నాడు. So these are scriptures, the Bible, the Old Testament in the context of Timothy. తిమోతికి చెప్పిన యొక్క సందర్భములు ఈ లేఖనాలు పాత నిబంధన గ్రంథానికి సంబంధించిన లేఖనములు. But notice what he's saying about them. వాటిని గురించి ఆయన ఇక్కడ ఏం చెప్తున్నాడో చూడండి. These writings are able to instruct you for salvation in Christ Jesus. విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములు. The word of God has the power and is sufficient to instruct people about salvation. దేవుని యొక్క వాక్యము ప్రజలకు రక్షణను గురించిన సమృద్ధి అయిన సరిపోయినంత జ్ఞానాన్ని అనుగ్రహిస్తుంది. So we have all the words of God that are needed for our salvation in scripture. మన రక్షణ కొరకు అవసరమైన లేఖన భాగాలు దేవుని వాక్యం అంతయు కూడా దేవుని మాటలన్నీ కూడా లేఖనాలలో ఉన్నాయి. We don't need to look for extra revelation from heaven to know about salvation. రక్షణ గురించి మనం తెలుసుకోవడానికి పరలోకం నుండి వేరే విధమైన మరో ప్రత్యక్షత కోసం మనం చూడవలసిన అవసరం లేదు. Even for our Christian lives. మన క్రైస్తవ జీవితానికి కూడా మరి వేరే చూడవలసిన అవసరం లేదు. Even for guidance in our Christian lives. మన క్రైస్తవ జీవితంలో మార్గదర్శకత్వం కొరకు కూడా వేరే వాటిని మనం వెతకవలసిన అవసరం లేదు. Even to understand the will of God for our lives. మన యొక్క జీవితాల్లో దేవుని యొక్క చిత్తాన్ని అర్థం చేసుకోవడానికి కూడా the scripture is sufficient. లేఖనము మనకు సమృద్ధిగా సరిపోతుంది. Now other passages also talk about it, that the scripture is sufficient to equip us for Christian living. క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి మనల్ని తయారు చేయడానికి లేఖనము సరిపోతుంది అని మరొక వాక్య భాగాన్ని కూడా చూడగలం. The next two verses. ఆ తర్వాత రెండు వచనాల్లో all scripture is inspired by God or breathed out by God and profitable for teaching, for reproof, for correction and for training in righteousness, that the man of God may be complete, equipped for every good work. Underline that, every good work. 16-17 వచనాలు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది ప్రతి సత్కార్యమునకు అనే మాట కింద గీత గీసి పెట్టుకోండి. Okay, underline for every good work. ప్రతి సత్కార్యం అనే మాట కింద మీరు అండర్లైన్ చేసి పెట్టుకోండి. Paul is mentioning something very clearly about why the scriptures were written. లేఖనాలు ఎందుకు వ్రాయబడ్డాయో ఆ సంగతిని గురించి పౌలు గారు చాలా స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తున్నాడు. One of the reasons for which they were written was, అవి వ్రాయబడిన దానికి గల కారణములలో ఒక కారణం ఏమిటంటే, that it is to train us that we might be equipped for every good work. ప్రతి సత్కార్యమునకు మనలను పూర్ణముగా సిద్ధపరచడానికి. So if there is any good work that the Christian wants to do, ఏ క్రైస్తవుడైనా చేయాలనుకున్న సత్కార్యం ఏదైతే ఉంటుందో అది అంతయు కూడా the scripture is sufficient to enable us, equip us and empower us to do that good work. ఆ సత్కార్యం చేయడానికి, మనల్ని బలపరచడానికి, సిద్ధపరచడానికి దేవుని యొక్క లేఖనము సరిపోతుంది. That's exactly what Paul says here. పౌలు గారు ఖచ్చితంగా అదే ఇక్కడ చెప్తున్నాడు. It is enough for training in righteousness that the man of God is equipped for every good work. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు సిద్ధపడి ఉండటానికి, నీతి యందు శిక్ష చేయటానికి ప్రయోజనకరమైంది. Now a similar teaching is also found in the Old Testament. ఈ విధమైనటువంటి ఆ బోధ పాత నిబంధన గ్రంథంలో కూడా మనం చూడగలం. I just want to look at one verse for lack of time.
సమయం లేదు కాబట్టి ఒక్క వచనాన్ని చూద్దాం. Psalm 119 verse 1. 119వ కీర్తన 1వ చరణం. Blessed are those whose way is blameless, underline blameless, who walk in the law of the Lord. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. నిర్దోషముగా అనే మాట అండర్లైన్ చేసుకోండి. Now notice here there's a connection between being blameless and walking in the law of the Lord. యెహోవా ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకోవటానికి నిర్దోషముగా ఉండటానికి మధ్యలో వ్యత్యాసం ఉంది, అది గమనించాలి. There is a connection. రెండుకి సంబంధం ఉంది. So those who are blameless are those who walk in the law of the Lord. యెహోవా ధర్మశాస్త్రమునందు అనుసరించి నడుచుకోని వారు నిర్దోషముగా ఉంటారు. అది అక్కడ ఉండేటువంటి సంబంధం. Okay, those who are blameless are those who walk in the law of the Lord. నిర్దోషముగా ఉన్నవారు యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకుంటారు. Or in Telugu it comes the other way, like brother said, those who walk in the law of the Lord are the ones who are blameless. సహోదరుడు చెప్పినట్లుగా తెలుగులో ఇలాగుంటుంది, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకుని వారు నిర్దోషంగా ఉంటారు. So here is a clear indication. ఇక్కడ స్పష్టమైన సూచన ఉంది. God requires of us to do everything that is written in scripture. లేఖనాలలో ఏదైతే వ్రాయబడిందో అవన్నీ కూడా మనం చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు, కోరుకుంటున్నాడు. And when we obey those commands and walk in the law of the Lord, we will be called blameless. యెహోవా ధర్మశాస్త్రాన్ని అనుసరించి మనం విధేయులమై నడుచుకున్నట్లయితే మనము నిర్దోషులుగా ఉంటాము. So to be called blameless, కనుక నిర్దోషులముగా పిలువబడాలి అంటే do we need to do anything outside of scripture? లేఖనాలకు బయట ఉండే ఏదైనా కార్యాలు మనం చేయాలా? Nothing. అవసరం లేదు, ఏమీ లేదు. Why? Because the scripture is sufficient for us to follow, through which we can be called blameless. ఎందుకంటే మనం నిర్దోషులుగా పిలువబడటానికి ఏదైతే అవసరమో అదంతయు కూడా లేఖనాల్లో ఉంది. లేఖనాలను అనుసరించి నడుచుకోవడం ద్వారా మనం పిలువబడగలం. So the doctrine of the sufficiency of scriptures, ఈ లేఖనము యొక్క బోధన గురించిన సమృద్ధిని గురించి మనం ఆలోచన చేస్తే it has several practical applications. అనేక విధమైన ఆచరణాత్మకమైన అన్వయించుకోదగిన విషయాలు ఉన్నాయి. And I want to make it as practical as possible for the rest of my time in this session. ఈ తరగతిలో మిగిలిన సమయంలో అనుసరించవలసిన ఆచరణాత్మకమైనటువంటి విషయాలు నేను మీ ఎదురుకు తీసుకొస్తాను. Both for our individual lives and for our assemblies. అది మన వ్యక్తిగత జీవితానికి మన సంఘ జీవితానికి కూడా అవసరం. Number 1. మొట్టమొదటిది, the sufficiency of scripture should encourage us. లేఖనాలు మనలను ఎలాగ ప్రోత్సహిస్తాయంటే as we try to discover what God would want us to think about a particular doctrine. ఒక ప్రత్యేకమైనటువంటి సిద్ధాంతాన్ని బోధన గురించి మనము ఎలాగో ఆలోచన చేయాలో, దేవుడు మనం ఎలా ఆలోచన చేయాలో అనుకుంటున్నాడో అవి లేఖనాల్లో మనకు దొరుకుతాయి, కనిపిస్తాయి. Scripture is sufficient for that. అందు నిమిత్తం లేఖనము సరిపోతుంది. Let me say that again. మరలా చెప్పనివ్వండి. The sufficiency of scripture is a doctrine that encourages us to discover what God would want us to think about a particular doctrine. ఒక ప్రత్యేకమైనటువంటి బోధన గురించి లేక సిద్ధాంతాన్ని గురించి మనం ఎలా ఆలోచన చేయాలని దేవుడు అనుకుంటూ ఉన్నాడో ఆ సంగతులు దేవుని యొక్క లేఖనాల్లో మనకు అందరికీ సరిపోయినంతగా అనుగ్రహించబడ్డాయి. Okay? సరేనా? Let me also say it in a practical way. ఒక అనుసరణీయమైన పద్ధతిలో చెప్పనివ్వండి. The sufficiency of scripture should encourage us as we try to discover what God wants us to do in a particular situation. మనం ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిలో మనం ఏమి చేయాలో అని దేవుడు అనుకుంటున్నాడో ఆ సంగతులు దేవుని యొక్క లేఖనాలు మనకు తెలియజేస్తాయి. In other words, everything that God wants us to think about in terms of doctrines, everything that God wants us to do in our Christian lives, the scripture is sufficient for all of that. మరొక మాటలో చెప్పాలంటే మనము బోధన గురించి సిద్ధాంతాన్ని గురించి ఏమైతే ఆలోచన చేయాలనుకుంటున్నామో అలాగే మన క్రైస్తవ జీవితంలో వేటినైతే అనుసరించి జీవించాలో ఆ సంగతులన్నిటిని కూడా లేఖనాలు మనకు తెలియజేస్తాయి. Now that doesn't mean the Bible will answer all the questions that you might come up with in your mind. మీ యొక్క మనసులో ఉండే ప్రశ్నలన్నిటికీ బైబిల్ జవాబిస్తుందని కాదు దాని యొక్క అర్థం. Why? ఎందుకని? Do you remember Deuteronomy 29:29? ద్వితీయోపదేశకాండం 29:29 మీకు గుర్తుందా? What does it say? అక్కడ ఏమని చెప్తుంది? The secret things belong to the Lord. రహస్యములు దేవుడైన యెహోవా వశము. Okay, the secret things belong to the Lord. రహస్యములు దేవుడైన యెహోవా వశము. But whatever is given, it belongs to us and to our children. అయితే బయలుపరచబడినవి మనకును మన సంతతి వారికి అగును అని ఉంది. So you could come up with some questions for which you may not get answers to in the Bible because the secret things belong to the Lord. రహస్యములు దేవుని వశము కాబట్టి
బైబిల్ గ్రంథంలో జవాబు లేని కొన్ని ప్రశ్నలు నీలో కలిగించవచ్చు, లేక నీలో పుట్టవచ్చు. But the Bible may not have answers to all the questions that you might come up with. నీకుండే ప్రశ్నలు అన్నిటికీ కూడా బైబిల్ గ్రంథం జవాబు But చెప్పలేకపోవచ్చు. the sufficiency of Scripture means this. అయితే లేఖనముల యొక్క సమృద్ధి, లేఖనము సరిపోతుంది అనే దాని యొక్క భావం ఇలాగుంటుంది. That if we are faced with any question or a problem about our salvation, about our Christian lives, the Scripture answers that question. రక్షణ గురించే కానీ మన క్రైస్తవ జీవితం గురించే కానీ ఏవైనా ప్రశ్నలు ఉన్నట్లయితే ఆ ప్రశ్నలకు లేఖనం లేక బైబిల్ గ్రంథం మనకు జవాబిస్తుంది. So you and I can approach Scripture with the confidence that for our Christian lives, whatever is necessary, the Scripture is sufficient to guide us and to equip us. మన క్రైస్తవ జీవితంలో మనం సిద్ధపడటానికి, అలాగే మన మార్గదర్శకత్వం కొరకు ఏవైతే అవసరమో అవన్నీ కూడా లేఖనాల్లో మనకు దొరుకుతాయి అనే భరోసా మనము కలిగి ఉండాలి. మనకు ఆ భరోసా ఉంది. Now, of course, there will be times in our lives when we may not get a direct answer from Scripture to our situation. మన యొక్క పరిస్థితిని బట్టి కొన్నిసార్లు మనము సూటి అయినటువంటి జవాబు లేని పరిస్థితులు మనకు ఎదురు కావచ్చు. For కొన్నిసార్లు example, there was a question in the panel discussion yesterday. ఉదాహరణకు నిన్న అందరూ కూర్చొని ప్యానెల్ మాట్లాడేటప్పుడు ఒక చర్చ వచ్చింది. Should we stand up and sing a song or sit down and sing a song? నిలబడి కీర్తనలు పాడాలా లేక కూర్చొని కీర్తనలు పాడాలా అనే ప్రశ్న వచ్చింది. The Scripture does not answer that. లేఖనాల్లో ఆ ప్రశ్నకు జవాబు లేదు. Should I eat idli or dosa in the morning? నేను వేకునే తెల్లవారుజామున దోశ తినాలా వద్దా అనే ఒక ప్రశ్న ఉంది. The Scripture doesn't answer that. లేఖనాల్లో దానికి జవాబు లేదు. Why? ఎందుకని? Because the Scripture is not giving us a particular answer as to what we need to do in that situation, because it gives us a freedom. Both are correct. I could eat idli, I could eat dosa, and either could be correct. ఇడ్లీ తినొచ్చు, దోశ తినొచ్చు అని ఆ యొక్క పరిస్థితులలో మనకు వచ్చేటువంటి జవాబు ఏంటంటే దాంట్లో మనకు స్వాతంత్రం ఉంది. ఏదైనా మనం తీసుకోవచ్చు, తినవచ్చు, కానీ దానికి ప్రత్యేకమైన సిద్ధాంతం అంటే ఏది లేదు లేఖనాల్లో. There is nothing ethically or morally wrong in idli or ethically or morally wrong in dosa. నైతికంగా కానీ లేక సామాజికంగా కానీ ఇడ్లీ తిన్నా దోశ తిన్నా కూడా ఏ తప్పు లేదు. But the Bible gives principles by which I can apply in my every situation of our life. నా యొక్క జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితికి అన్వయించుకోదగిన ప్రాథమిక సూత్రాలు దేవుని యొక్క లేఖనం బైబిల్ గ్రంథం నాకు ఇస్తుంది. In this case, there are two things in front of me in the morning. ఈ ఉదయకాలమున ఈ విషయంలో నా ఎదుట రెండు ఉన్నాయి. Idli is there. ఇడ్లీ ఉంది, Dosa is there. దోశ ఉంది. I can eat any one of them. వాటిలో ఏదైనా నేను తినవచ్చు. But అయితే I can't get into gluttony, which is a sin. అయితే పాపమై ఉన్న తిండిబోతుతనాన్ని నేను కలిగి ఉండకూడదు. అర్థమైందా? అర్థమైందా That's మీకు? the principle that the Scripture gives. లేఖనం ఇచ్చేటువంటి సూత్రం అది, ప్రాథమిక సూత్రం. It's okay to eat 3 or 4 idlis. 3-4 ఇడ్లీలు తినొచ్చు, తప్పులేదు. But if I eat 50 idlis in the morning, that's gluttony. అయితే ఉదయకాలంలో 50 ఇడ్లీ కనుక నేను తిన్నట్లయితే అది తిండిపోతాను. I'm just exaggerating, but the point is you cannot get into gluttony, a principle given by the Bible. కనుక నేను మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఈ విషయంలో బైబిల్ గ్రంథంలో ఒక ప్రత్యేకమైన ప్రాథమిక సూత్రాన్ని నేను మీదట ఉంచుతున్నాను. Okay, that gluttony is a sin. తిండిపోతుతనం అనేది పాపం. అర్థమైంది కదా? అర్థమైందా? So it's not about eating idli or dosa. The Bible is giving a principle as to how much we need to eat to show that I'm treating this as the temple of the living God. మనం ఇడ్లీ తినాలా దోశ తినాలా అనే దానికి బైబిల్ ఏం చెప్పదు, కానీ మనము ఎంత తినాలా అనే సంగతిని గురించి బైబిల్ గ్రంథం తెలియచేస్తుంది. Why? ఎందుకని? This is the temple of the living God. ఎందుకంటే ఇది దేవుని యొక్క ఆలయమైనది, దేహం. And I must treat it well and with respect. చాలా జాగ్రత్తగా ఈ దేవాలయాన్ని నేను కాపాడుకోవాలి, ఆ దేవాలయంతో వ్యవహరించాలి. The other thing, yesterday this question came up. నిన్నటి దినాన మరొక ప్రశ్న వచ్చింది. Should we stand up and sing or sit down and sing, right? కూర్చొని కీర్తనలు పాడాలా, నిలబడి కీర్తనలు పాడాలా? In some churches they stand up and sing. కొన్ని సంఘాలలో నిలబడి కీర్తనలు పాడతారు. That's their preference. అది వారు అలాగూ ప్రాధాన్యత ఇస్తారు దానికి. In other churches they sit down and sing. కొన్ని సంఘాలు కూర్చొని కీర్తనలు పాడతారు. That's their preference. అది వాళ్ళు ఇచ్చే ప్రాధాన్యతను బట్టి. In some churches they sing some songs standing up, other songs sitting down. కొన్ని సంఘాలలో కొన్ని కీర్తనలు నిలబడి పాడతారు, కొన్ని కీర్తనలు కూర్చొని పాడతారు. So these are matters of freedom that God has given us. అయితే ఈ విషయాలలో దేవుడు మనకు స్వేచ్ఛ ఇచ్చాడు. So the Bible does not specifically give us an answer to such questions. ఆ విధమైనటువంటి ప్రశ్నలకు బైబిల్ గ్రంథంలో ఒక ప్రత్యేకమైన జవాబులు అంటూ ఏమీ లేవు. The Bible gives us general principles about life. జీవితాన్ని గురించి సామాన్యమైనటువంటి ప్రాథమిక సూత్రాలు కూడా దేవుని గ్రంథం లేఖనం మనకు తెలియజేస్తుంది. For example, in this case, ఈ విషయంలో ఉదాహరణకు the principle of worship is ఆరాధనను గురించిన సూత్రం. when
whether you sing while sitting up or sitting down or standing up, the point is you must worship the Lord in spirit and in truth. That's the నీవు point. కూర్చొని కీర్తనలు పాడినా, నిలవబడి కీర్తనలు పాడిన విషయం ఏమిటంటే ఆత్మతో సత్యముతో నీవు దేవుని ఆరాధించుచున్నావా లేదా అనేదే విషయం. And if you don't worship the Lord in spirit and in truth, it doesn't matter whether you're sitting up or lying down or standing up. The Lord may not accept our worship if it's done with a wrong intention of our heart. ఆత్మతో సత్యంతో మనం ఆరాధించకుండా కూర్చొని పాడినా, నిలవబడి పాడినా, పడుకొని పాడినా మన ఉద్దేశం సరిగా లేకపోతే దేవుడు అంగీకరించడు. So there are such things in our lives for which there are only general principles, but the scripture may not speak to that particular situation directly. ఈ విధంగా కొన్ని పరిస్థితులలో నేరుగా సూటిగా మనతో మాట్లాడేటువంటి జవాబులు బైబిల్ గ్రంథంలో కొన్ని లేవు, కొన్ని సామాన్యమైనటువంటి విషయాలు అవి. But there are many other cases అయితే మిగిలిన వేరే అనేక విషయాల్లో for which we find clear, direct answers in scripture to equip us for every good work. మనల్ని ప్రతి సత్కార్యమునందు సిద్ధపరచడానికి సూటిగా తేటగా ఇవ్వబడినటువంటి వాక్య సూత్రాలు ఉన్నాయి, లేఖన సూత్రాలు ఉన్నాయి. To train us and equip us for every good work. ప్రతి సత్కార్యమునకు మనల్ని సిద్ధపరచడానికి. So brothers and sisters, as we go through life, ప్రియ సహోదర సహోదరులారా, మన జీవితంలో మనం ముందుకు సాగుతూ ఉండగా make it a practice in your daily life to search the scriptures for guidance in your life. నీ యొక్క జీవితంలో మార్గదర్శకత్వం కోసం ప్రతిదినము లేఖనాలను పరిశోధించడం నేర్చుకోండి. And you will become better and better to accurately find out what God wants you to do in a particular situation. ఆ తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో నీవు ఏమి చెయ్యాలి అనే సంగతిని గురించి నీవు స్పష్టంగా తేటగా మెరుగైన రీతిలో తెలుసుకోవడానికి ఆ లేఖనాలు నీకు సహాయం చేస్తాయి. As you grow more and more and closer to the Lord, నీవు ఎంతో సమీపంగా సన్నిహితంగా దేవునికి సమీపంగా నువ్వు ఎదిగేటప్పుడు, as you grow in greater and deeper understanding of the scriptures, లేఖనాల గురించి లోతైన గొప్ప సత్యాలను తెలుసుకునే విషయంలో నువ్వు ఎదుగుతూ ఉండగా you will understand that you would automatically have got the skill to understand what the scripture says to a particular situation in your life. అలాగ నువ్వు వెళుతూ ఉండగా నీ జీవితంలో ఎదురే ఒక ప్రత్యేకమైన పరిస్థితిని ఎలాగ ఎదుర్కోవాలో అనే సంగతిని గురించిన నైపుణ్యత నీకు వస్తూ ఉంది. It's a lifelong process. ఇది జీవితాంతం ఉండేటువంటి ఒక ప్రక్రియ. But you will get better and better at it the more you do it, the more regularly you do it. నువ్వు ఎంత క్రమంగా అయితే అలాగే చేస్తావు, అంత క్రమంగా అంత గొప్పగా ఆ సంగతులు నీవు పొందగలవు. All right? అవునా? So number 1, మొట్టమొదటి విషయం, the scripture is sufficient for us to discover what God would want us to think about a particular doctrine and what God would want us to think about any particular situation in our life. మన జీవితంలో బోధ లేక సిద్ధాంతాన్ని గురించి కానీ ఒక పరిస్థితిలో కానీ మనం ఎలా ఉండాలో, ఆ పరిస్థితిలో మనం ఏమి చేయాలని దేవుడు అనుకుంటున్నాడో ఆ సంగతులను తెలుసుకోవటానికి లేఖనాలు మనకు సరిపోతాయి. Yesterday there was a question about marriage. నిన్నటి దినాన వివాహాన్ని గురించిన ఒక ప్రశ్న వచ్చింది. Okay, a good question. అది మంచి ప్రశ్న. The question must be addressed. ఆ ప్రశ్న ఖచ్చితంగా జవాబు ఇవ్వాలి. But we have principles in God's word as to how to approach such things. ఆ విషయాల్లో ముందుకు సాగటానికి అవసరమైనటువంటి ప్రాథమిక సూత్రాలు దైవ గ్రంథంలో ఉన్నాయి. So believe the scriptures and approach the scriptures with the confidence that it is sufficient to speak to the situation in your life. నీ జీవితంలో ఎదురయ్యే పరిస్థితుల్లో దేవుని యొక్క వాక్యములో సరిపోయిన ఆ సందర్భానికి సరిపోయినటువంటి సంగతులు లేఖనముల ద్వారా నీకు తెలియజేయబడతాయనే భరోసాతో ముందుకు సాగాలి. Secondly, రెండవదిగా, the sufficiency of scripture reminds us that we are to add nothing to the scripture. లేఖనాలకు మనం ఏది కూడా కలపవలసిన అవసరం లేదు అనే సంగతి ఈ సరిపోయిన లేఖనాలు మనకు తెలియజేస్తాయి. And also, అంత మాత్రమే కాదు, we cannot consider any other writings on a par with scripture. లేఖనాలను మించి లేఖనాలకు బయట వ్రాయబడినటువంటి ఏ విధమైనటువంటి వ్యాఖ్యానాలైనా కూడా లేఖనాలను పరిశీలన చేసి చూసుకోవాలి. Anything that contradicts scripture, even if it's said by the most godly of men, is wrong because it contradicts the sufficiency of scripture. ఎంత గొప్ప భక్తి కలిగిన దైవజనుడైనా సరే దేవుని యొక్క లేఖనాలకు వివాదాస్పదంగా వ్రాయబడినటువంటి సంగతుల గురించి ఎంత మాత్రం కూడా అతను ఎంత గొప్ప వ్యక్తి అయినా అంగీకరించాల్సిన అవసరం లేదు. We are to add nothing to scripture. లేఖనాలకు మనం ఏది కూడా కలపకూడదు. In our own lives, మన స్వంత జీవితంలో, and in the lives of our assemblies, మన సంఘ జీవితంలో కూడా we can't make the traditions that have been passed on that are contrary to scripture
rule over us as authority. లేఖనాలకు విరోధమైన వివాదంగా ఉండే సాంప్రదాయాలు ఏవి కూడా మన మీద పరిపాలన చేయకూడదు, మనల్ని నడిపించకూడదు. Why? ఎందుకని? Because scripture is sufficient for the life of our assembly. ఎందుకంటే మన సంఘ జీవితానికి లేఖనం ఖచ్చితంగా సరిపోతుంది. The scripture is the final authority for our assemblies. మన సంఘాలకు లేఖనమే పరిపూర్ణమైన అంతిమ అధికారాన్ని కలిగి ఉంటుంది. And when we stand on the foundation of scripture alone, will our assemblies thrive. లేఖనముల యొక్క పునాది మీద మనం నిలబడినప్పుడు మాత్రమే మనకు సంఘాలు ఆత్మీయంగా ఉండగలుగుతాయి. When we have an attitude like this where we say, oh, the scripture says that, but this is what we've been following, we are not believing in practice the sufficiency of scripture. లేఖనం ఇలాగ చెప్తూ ఉంది, కానీ నేను ఇలాగ నడుస్తున్నాను అనే సంగతి నువ్వు చెప్పినట్లయితే నీవు లేఖనానుసారంగా జీవిస్తున్నట్టు కాదు, లేఖనం నీకు సరిపోయినట్లు కూడా కాదు. The scripture is sufficient for our Christian lives. మన క్రైస్తవ జీవితానికి లేఖనము సరిపోయినంతగా ఉంది. You know, most of our churches are guilty of this particular aspect. ఈ ప్రత్యేకమైనటువంటి దృక్పథంలో అనేకమైన మన సంఘాల అపరాధ భావాన్ని కలిగి ఉన్నాయి. Because we go beyond what is written in scripture and make rules that are beyond scripture. లేఖనాలను దాటి లేఖనానికి సంబంధం లేకుండా కొన్ని క్రమాలను మనమే ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. And if somebody doesn't follow those rules, we call that sin when the scripture doesn't call it sin. కొంతమంది ఆ యొక్క క్రమాలను అనుసరించకపోతే లేఖనం అది పాపమని చెప్పకపోయినా మనం అది పాపమని చెప్తా ఉన్నాం. We ought not to add anything to scripture. లేఖనాలకు మనం ఏది కూడా కలపకూడదు. And we ought not to consider anybody's preaching or any writings equal to the authority of scripture. If anybody speaks anything, ఎవరైనా ఏదైనా ఒక విషయం మాట్లాడితే, and if there are any writings that you're reading, మీరు చదువుతున్నటువంటి వ్రాతలు ఏదైనా ఉన్నట్లయితే, we should never put that equal to the authority of scripture. దానిని లేఖనముల యొక్క సమానత్వముగా ఎంత మాత్రం మనం తీసుకోకూడదు. He could be a godly man preaching. ఒకవేళ ఒక భక్తి కలిగిన దైవజనుడు ప్రసంగించిన, he could be a godly man writing things. ఒక భక్తి కలిగిన వ్యక్తి రాసినా కూడా it is never equal to the authority of scripture. లేఖనాల అధికారానికి అవి ఏవి కూడా సరిపోవు. Okay, so that is the sufficiency of scripture. అదే లేఖనముల యొక్క సమృద్ధి, సరిపోయినంత లేఖనం. Thirdly, మూడవదిగా, third practical thing, మూడు అనుసరణీయమైన విషయం, the sufficiency of scripture tells us ఈ లేఖనముల యొక్క సమృద్ధి సరిపోవుట మనకి ఏమి తెలియజేస్తుందంటే, that God does not require us to believe anything about himself or about our salvation that is not found in the scriptures. లేఖనాలలో లేని ఏ సంగతి కూడా మన రక్షణను గురించి అయినా సరే, దేవుని గురించి అయినా సరే మనం నమ్మవలసిన అవసరం లేదు, అది లేఖనంలో లేకపోతే. అర్థమైందా? అది లేఖనంలో లేకపోతే if somebody says something about salvation that is not in scripture, లేఖనంలో లేని రక్షణను గురించి ఎవరైనా ఏదైనా చెప్పినట్లయితే, if somebody says things about God or his character that is not in scripture, the scripture does not affirm. దేవుని గురించే గాని, దేవుని గుణ లక్షణాలను గురించే గాని చెప్పని స్థిరపరచని విషయం ఏదైనా వేరేగా చెప్పినట్లయితే, if somebody does not affirm the person and the work of Jesus Christ as given to us in the scripture, లేఖనాల్లో మనకి ఇవ్వబడిన ప్రభువైన యేసుక్రీస్తు వారి గుణ లక్షణాల పరిచర్యల గురించి సమర్థించని బోధ ఏదైనా బయట చేసినట్లయితే, it's wrong. అది తప్పు. The scripture is sufficient. లేఖనం మనకు సరిపోయినంతగా ఉంది. Which means that it tells us that God does not want us to believe anything about himself that is not in scripture. దేవుడు తనను గురించిన సంగతి కూడా లేఖనములలో ఏదైతే లేదో దానిని కూడా మనం వేరేగా తీసుకోవాల్సిన అవసరం లేదు. లేఖనంలో లేకుండా దేవుని గురించి చెప్పేది ఏది కూడా మనం నమ్మకూడదు. Number 4. నాలుగో విషయం, the sufficiency of scripture shows us that no modern revelations and claims of revelations are to be placed on an equal authority as the word of God. దేవుని యొక్క లేఖనం యొక్క సమృద్ధిని చెప్పే విషయం ఏమిటంటే, లేక సరిపోయిన లేఖనం చెప్పే విషయం ఏంటంటే, ఆధునికంగా ఏవైనా సరే క్రొత్త విషయాలు ఆలోచనలు అనుసరించి వచ్చిన వాటిని అనుమతించడానికి వీలు లేదని చెప్తుంది. We should not put it on a level equal to the authority of scripture. లేఖనాల అధికారానికి సమానంగా కాలానుగుణంగా ఆధునికంగా వచ్చిన వాటిని కూడా మనం చేర్చడానికి వీలు లేదు. That is the sufficiency of scripture. అదే లేఖనముల యొక్క సమృద్ధి, సరిపోయినంత లేఖనం. For example, ఉదాహరణకు, in the charismatic movement today, ఆకర్షణీయమైన గుంపుల వారు ఉన్నారు ప్రస్తుత దినాలలో. వారి ఉద్యమాన్ని మనం చూస్తే, when we look at that, వారిని మనం చూస్తే, they claim to get revelations about various things from God directly from heaven.
పరలోకం నుండి దేవుని గురించిన సంగతులు నానా విధాలుగా మాకు వస్తాయని వారు ఎదురు చూస్తూ ఉన్నారు. And they claim to get it. వాళ్ళు పొందామని చెప్పుకుంటూ ఉన్నారు. What are they? ఏమిటవి? Are they revelations from God on a par with Scripture? Are they revelations equal to the authority of Scripture? వారు పొందినటువంటి ఆ యొక్క ప్రత్యక్షతలు ఏదైతే ఉన్నాయో అవి లేఖనాలకు సమానంగా ఉంటున్నాయా, సరిపోతున్నాయా? First of all, I don't believe in such revelations. మొట్టమొదటి విషయం ఏంటంటే ఆ విధమైనటువంటి ప్రత్యక్షతలను నేను నమ్మను. It is not the normative experience of the church today. ఈ దినాల్లో ఉండే సంఘానికి సంబంధించిన విషయాలు ఎంత మాత్రమో కావవి. But even if it does happen somewhere in a remote part of the world, sometime like in Saudi Arabia where there's no word. దేవుని వాక్యం లేని అరేబియా లాంటి మారుమూల ప్రాంతాలు, ప్రపంచానికి మారుమూల ప్రాంతాల్లో ఏవైనా కొన్ని సంభవాలు జరిగినప్పటికీ కూడా that must be measured with the already given revelation that is the word of God. అవి కూడా ముందుగానే ఇవ్వబడినటువంటి లేఖనాలను బట్టి కొలవబడాలి, లెక్కించబడాలి. లేఖనాలు ఉన్నవా లేవా? And also that revelation is not equal in authority to the scripture as revelation. అలాగున్న అంత మాత్రమే కాదు, ఆ ప్రత్యక్షత కూడా లేఖనాల్లో మనకి ఇవ్వబడినటువంటి ప్రత్యక్షతకు సరిపోయినంత ప్రత్యక్షత, సమానమైన ప్రత్యక్షత కాదు. I have some friends from other denominations who claim these revelations. ఈ ప్రత్యక్షతలు మాకున్నాయని చెప్పుకునే ఇతర సహవాసాలకు చెందిన కొంతమంది స్నేహితులు నాకున్నారు. They're good friends. వారు మంచి స్నేహితులే. So I asked them this question. నేను వారిని ప్రశ్న అడుగుతాను. Does your revelation that you supposedly received, does it match with the word of God or not? నీవేదైతే ప్రత్యేకంగా పొందినా నీ ప్రత్యక్షత అని చెప్పావో అవి లేఖనాలకు సరిపోతున్నాయా లేవా? If it matches with the scripture, ఒకవేళ లేఖనాలకు సరిపోతే you don't need that revelation because it's already in scripture. నీకు ఆ ప్రత్యక్షత అవసరం లేదు. కారణం ఇప్పటికే ఉంది కదా లేఖనాల ప్రత్యక్షత, కొత్తగా అవసరం లేదు. Right? అవునా కాదా? If it doesn't match with scripture, లేఖనములకు అది సరిపోకపోతే you are standing on dangerous ground. నీవు ప్రమాదకరమైన స్థలంలో నిలబడి ఉన్నావు. So either way, ఏ విధంగానైనా you don't need that revelation. ఎలాగ ఆలోచన చేసినా ఆ ప్రత్యక్షత ఇప్పుడు అవసరమే లేదు. Why? ఎందుకని? The scripture is sufficient to tell us everything we need for the knowledge of salvation, for our knowledge of God and our Christian lives. రక్షణ జ్ఞానమును గురించి, దేవుని జ్ఞానమును గురించి, క్రైస్తవ జీవితాన్ని గురించి మనకు కావలసినంత సరిపోయినంత లేఖనాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. The Bible contains, let me say this emphatically, the Bible contains everything we need to know about God and our salvation and for our obedience in perfection to him. రక్షణను గురించి, దేవుని గురించి, మనము సంపూర్ణంగా ఆయనకి ఎలాగ విధేయులు కావాలో ఆ సంగతులన్నిటిని గురించి సంపూర్ణంగా పూర్తిగా దేవుని యొక్క లేఖనాల్లో మనం కలిగి ఉన్నాం. Fifthly, ఐదో విషయం, and very importantly, listen very carefully please. చాలా ముఖ్యమైనది, జాగ్రత్తగా వినండి. This is with regard to our Christian life. అది మన క్రైస్తవ జీవితాన్ని గురించిన సంగతి. The sufficiency of scripture means లేఖనముల సమృద్ధి సరిపోతుందంటే అర్థం ఏమిటంటే that nothing is sin if it is not explicitly or implicitly forbidden by scripture. దేవుని యొక్క వాక్యములో నిషేధించబడకపోతే అది పరోక్షంగానైనా ప్రత్యక్షంగానైనా వాక్యం లేఖనం నిషేధించకపోతే అది పాపము కాదు. అర్థమైందా మీకు సంగతి? So don't add to the list of sins. కనుక పాపాల జాబితాలోకి లేఖనాలు నిషేధించిన పాపాన్ని చేర్చొద్దు. Okay? అర్థమైందా? If something is not explicitly or implicitly forbidden by scripture, don't add to the list of sins. కనుక దేవుని యొక్క లేఖనాల్లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నిషేధించినటువంటి పాపాన్ని పాపాల జాబితాలో చేర్చవద్దు. This is a very important principle for our lives. మన జీవితాలకు ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రాథమిక సూత్రం. Because there's a tendency among believers today ఈ దినాలలో విశ్వాసుల మధ్యలో ఉండే వాడుక ఏమిటంటే to neglect the daily searching of scripture for our guidance, మన మార్గదర్శకత్వానికి ప్రతిదినము లేఖనాలను పరిశోధించడానికి బదులుగా and merely live by a set of rules framed by men outside of scripture. లేఖనాలకు బయట మనుషుడు ఏర్పాటు చేసిన ఆ ప్రాథమిక సూత్రాల వైపు, ఆ క్రమాల వైపు తిరుగుతా ఉన్నాడు. మనుషులు ఏర్పాటు, మానవులు కల్పించినవి. If something is not explicitly or implicitly forbidden by scripture, it may not be a sin. లేఖనాల్లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నిషేధించబడనిది అది పాపము కాకపోవచ్చు. The scripture defines what sin is. పాపం ఏమిటో లేఖనము నిర్వచిస్తూ ఉంది. God is holy enough to tell us what sin is and what sin is not. పాపం ఏదో, పాపము కానిదేందో మనకు దేవుడు చెప్పగలిగిన వాడు.
Sixthly, ఆరో విషయం and lastly, చివరిగా the sufficiency of Scripture reminds us that in our doctrinal and ethical teaching, we should emphasize what Scripture emphasizes. లేఖనాలు మనకు సిద్ధాంతపరంగా కానీ నైతిక పరంగా కానీ ఏ సంగతులను అయితే మనకు బయలుపరుస్తున్నాయో లేఖనాలు ఆ సంగతులనే మనము దృష్టి పెట్టాలి. We should emphasize what Scripture emphasizes. లేఖనం ఏదైతే బయలుపరుస్తుందో అదే మనం బయలుపరచాలి, లేక అదే చెప్పాలి. Now there are some things in the Bible that God has told us very little about. కొన్ని సంగతులు బైబిల్ గ్రంథాల్లో ఉన్నాయి, ఆ సంగతుల గురించి దేవుడు చాలా కొద్దిగా మాత్రమే చెప్పాడు. Why? ఎందుకని? That's all he wants us to know about it in terms of revelation. ఎందుకంటే ఆ ప్రత్యక్షత విషయంలో ఏదైతే కొద్దిగా చెప్పాడో అది మాత్రం అంతవరకే మనం తెలుసుకోవాలని దేవుడు అనుకుంటున్నాడు. కాబట్టి there are many things in the Bible for which we are given detailed revelation from God himself. దేవుడు తనకు తానే చాలా వివరంగా ఇచ్చిన కొన్ని సంగతులు, విశాలమైన వివరణ కలిగిన కొన్ని సంగతులు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. Why? ఎందుకని? Because God wants us to know them in detail. ఎందుకంటే వాటిని మనం వివరంగా తెలుసుకోవాలని దేవుని ఉద్దేశం కాబట్టి. But we must understand one thing. అయితే మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. Beyond the firm revelation of Scripture, the secret things belong to the Lord. లేఖనములో స్థిరపరచబడినవి తప్ప రహస్యములు దేవుని వశం. And whatever God has deemed right for us, he has revealed to us in Scripture. మనకు ఏవైతే సరిపోతాయని దేవుడు అనుకున్నాడో ఆ సంగతులను లేఖనములో దేవుడు మనకు ప్రత్యక్షపరిచాడు. So we must be content with what God has given us as revelation in Scripture. ఎందుకంటే లేఖనాలలో ప్రత్యక్షతగా దేవుడు మనకు ఏదైతే ఇచ్చాడో ఆ విషయంలో మనం సంతృష్టి కలిగి ఉండాలి. I can't think I'm smarter than God and think more than Scripture. లేఖనముల కంటే ఎక్కువగా దేవుని కంటే నేను తెలివిగలిగిన వాడిని ఆలోచన చేయకూడదు. Don't add to what Scripture has given us. మనకి ఇవ్వబడిన లేఖనాలకు ఏది కలపకూడదు. The Scripture is sufficient, and it reminds us that in our doctrinal teaching, in our ethical teaching, we should emphasize what the Scripture emphasizes. నైతికంగా కానీ బోధపరంగా సిద్ధాంతపరంగా కానీ లేఖనాల్లో అయితే ఏదైతే బయలుపరచబడ్డా ఏదైతే చెప్పబడ్డావు అవి మాత్రమే మనం చెప్పాలి, వాటిని మాత్రమే మనం బయలుపరచాలి. So I want to give you a few questions for your own personal reflection. మీ వ్యక్తిగతంగా మీరు ఆలోచన చేసుకోవడానికి కొన్ని ప్రశ్నలు నేను మీకు ఇస్తాను. Either take 5 minutes here after the session and think about it and write down answers in your notes. ఈ తరగతి అయిపోయిన తర్వాత 5 నిమిషాలు మీరు సమయం తీసుకొని మీరు ఆలోచన చేసి జవాబులు రాసుకోండి. You can write detailed answers to it when you go home and reflect on these things. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత వాటి గురించి మరి ఎక్కువగా మీరు ధ్యానం చేసి సంగతులను జవాబులు మీరు పొందుకోవచ్చు. Don't copy your neighbor's answer. మీ పొరుగు వారి యొక్క జవాబులను మీరు కాపీ చేయొద్దు. This is your own reflection before God. దేవుని ఎదుట నీ స్వంత ప్రత్యక్షత ఇది. First question. మొట్టమొదటి ప్రశ్న. Now that you've understood the doctrine of the sufficiency of Scripture, లేఖనముల యొక్క సరిపోయినంత సమృద్ధిని గురించి ఇప్పుడు నీవు అర్థం చేసుకున్నావు. how will your approach to Scripture be from now on in your Christian life? నీ క్రైస్తవ జీవితంలో ఇప్పటి నుండి లేఖనముల ఎడల నీ వైఖరి లేక నీ యొక్క స్పందన ఎలా ఉంటుంది? ఇప్పటి నుండి లేఖనాలను ఎలా సమీపిస్తావు నువ్వు? What changes would you like to bring in your conviction about Scripture from now on? ఇక్కడ నుండి దేవుని యొక్క లేఖనము నీ యొక్క జీవితంలో ఏ మార్పును తెచ్చింది, నిన్ను దేని గురించి ఒప్పింపజేసింది? Second thing. రెండో విషయం. What are some of the doctrinal and moral questions you are facing in your life? నీ యొక్క జీవితంలో బోధపరమైన లేక నైతికపరమైన ప్రశ్నలు ఏమేమి నువ్వు ఎదుర్కొంటూ ఉన్నావు? Make a list of that for your own lives. నీ సొంత జీవితం కోసం వాటికి పట్టిక వ్రాసుకోండి. Will I approach Scripture with the confidence that I will find answers to these questions in Scripture and the Scripture is sufficient for my life? నాకు వచ్చినటువంటి ప్రశ్నలకు జవాబుల కోసము నేను లేఖనాలను సమీపిస్తూ ఉన్నానా? ఈ లేఖనములు నాకు జవాబు ఇవ్వడానికి సరిపోతాయా? Okay? సరేనా? You can take 5 minutes and answer these questions and reflect on them, and may the Lord bless you all as you think about these things for your own lives. 5 నిమిషాలు మీరు తీసుకొని ఈ ప్రశ్నలకు జవాబు రాయండి, ధ్యానం చేయండి. ప్రభు ఈ సంగతుల ద్వారా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.